ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జనసేన పార్టీ నాయకులు గునుకుల కిషోర్, ఏఎంసీ డైరెక్టర్ గునుకుల విజయలక్ష్మి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని 16వ డివిజన్ ఆంజనేయ స్వామి ఆలయం వెనుక చిల్డ్రన్స్ పార్క్ ఎదురుగా 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుతం జనసేన పార్టీ నూతన కార్యవర్గాల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పార్టీ తరపున ఎలాంటి అధికారిక చేరికల కార్యక్రమాలు నిర్వహించడం లేదని తెలిపారు. పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయమే తమకు శిరోధార్యమని, ఆయన ఆదేశాలు, పార్టీ విధానాలకు అనుగుణంగానే ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈరోజు రోజా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరికి నవ్వొస్తుందండి. రోజాను ఆమె పెరట్లో పట్టిన బూజ అనేది అర్థం కావట్లా. పర్యాటక శాఖలో ఆమె ఏం చేసిందో గత ప్రభుత్వం అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే శక్తి, మాట్లాడే అంత ధైర్యం చేస్తుందంటే దానికి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత ఆమెకు లేదని అందరి ముందర చెప్పడం జరుగుతుంది. ఈ రోజు ఆమె గబ్బు రాణి అని ప్రతి ఒక్కరూ చెప్పడం జరుగుతుంది. నమస్కారం. ఈరోజు 16వ డివిజన్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఈరోజు యాక్చువల్ గా అనుకున్న ప్రోగ్రాం పార్టీ జాయినింగ్స్ అండి. ఈరోజు పార్టీ మన జిల్లా కమిటీ రద్దయిన సందర్భంగా ఈ పార్టీ జాయినింగ్స్ కొత్త పదవులు కమిటీ వచ్చిన తర్వాత భారీ సంఖ్యలో నెల్లూరు జిల్లాలో పార్టీ జాయినింగ్స్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ 2 ఏళ్లు సుపరిపాలనకు 2 ఏళ్లు కంప్లీట్ అయిన సందర్భంగా ఈరోజు భారీ సంఖ్యలో అందరూ పాల్గొని కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడికి చాలా మంది రావడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఈరోజు సెలబ్రేషన్స్ చేసుకోవడం. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాడండి. గత ప్రభుత్వం చూసుకుంటే 21వ స్థానంలో ఉంది. ఈ పవన్ కళ్యాణ్ గారి తీసుకున్న శాఖల్లో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు గడిచిన 23 నెలల్లో తనకి 19 జాతీయ స్థాయి అవార్డులు రావడం అంతేకాకుండా పల్లె పండుగ కార్యక్రమం ద్వారా ఒకే రోజు గ్రామ సభలను 13,000 పైచీలుగా నిర్వహించి పల్లెలు రూపురేఖలు దిద్దడం, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను సద్వినియోగం చేసి గ్రామాలకు అందేటట్టు చేయడం ఇలాంటి, అంతేకాకుండా తాండా ప్రాంతాల్లో, వాటిలో గిరిజనులు ఉండే ప్రాంతాల్లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికి లైట్లు గాని రోడ్లు గాని ఎటువంటివి లేవు. అక్కడ జనాలు అడగడంతో పవన్ కళ్యాణ్ గారు వెంటనే రోడ్లు వేయించడం, విద్యుత్ దీపాలు వెలిగించడం చేయడం జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి నిస్వార్థ నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. జై జనసేన. పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల నిమిత్తం పార్టీ జిల్లాలోని కమిటీలన్నింటినీ రద్దుపరిచింది. పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం శిరోధార్యం. ఈ రోజున 2 సంవత్సరాలు డిప్యూటీ సీఎంగా విజయవంతంగా పరిపాలన చేపట్టిన పవన్ కళ్యాణ్ గారి వేడుక నిర్వహించుకుందామని తెలిపినప్పుడు జన సైనికులు, వీర మహిళలు కొంతమంది జాయిన్ అవుతామని చెప్పి కండువాలు కప్పే ప్రోగ్రామ్ అని చెప్పి బయట ప్రకటన ఇవ్వడం జరిగింది. ఈ రోజున కమిటీ ఏది లేదు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మాకు ఫైనల్ కాబట్టి కొత్తగా ఏర్పడిన కమిటీలతో వైభవంగా పార్టీ చేరికల కార్యక్రమం జరుగుతుంది. గడిచిన 2 సంవత్సరాల కాలంలో జనసేన పార్టీ తరఫున ఒక యజ్ఞంలా ముందుకు తీసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. దగ్గర ఉండేని వాటిలో భాగంగా రేపటి నుంచి నగరంలోని ప్రతి డివిజన్ లో కూడా జన సైనికులను కలిసే ప్రోగ్రాం, అదేవిధంగా పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం విజయవంతంగా తీసుకున్న నిర్ణయాలు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రతి గడపకి చేర్చే విధంగా, ఏ విధమైన పదవులతో కాకుండా పదవులు ఆశించని జనసేన కార్యకర్తలు, వీర మహిళల్లో ఒకరిగా నేను కూడా ముందుకు సాగుతానని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం